నేను డ్రైవింగ్ గురించి మాట్లాడు, నేను క్లియర్ చెప్పాను కదా. అంటే ఇది దీంట్లో ఇది పక్కదారి పట్టించడానికి పక్కదారి పట్టడం అంతే కదా సార్. ఆచి చికెన్ మసాలా. మైక్రో ఫైనాన్స్ పేరిట కోట్లలో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై సింగర్ మంగ్లీ రియాక్ట్ అయ్యారు. తనపై ఆరోపణలు చేసిన న్యాయవాది సుబ్బారావుపై ఆమె నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇదే విషయంపై అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసులతో మాట్లాడుతున్న సమయంలో మద్యం వాసన రావడంతో సుబ్బారావును పోలీసులు అడ్డుకున్నారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహిస్తే 27 పాయింట్లు వచ్చాయి. దాంతో పోలీసులకు సుబ్బారావుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇది పక్కదారి పట్టించడానికి అంతే కదా సార్. ఆల్కహాల్ టెస్ట్ అనేది కరెక్ట్ కాదండి. నేను చేస్తే ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. చేయలేదండి. రాత్రి చేసింది ఇది, ఇప్పుడు కాదు. నాకు స్మెల్ వచ్చింది, నాతో పాటు చాలా మంది. సార్ రాత్రి చేసిన దానికి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు సార్? నన్ను బలవంతంగా ఎట్లా మీరు ఇప్పుడు నేను డ్రంక్ డ్రైవ్ ఏమైనా చేసిన నేను ఏమన్నా బైక్ మీరు ఎందుకు మరి నాకు ఒక అడ్వకేట్ ని మీరు ఎందుకు ఆల్కహాల్ టెస్ట్ చేశారు? ఎందుకు చేశారు సార్? నేను చేయమలేదే. మీరు పట్టించి నా వెనకాల పోలీసులు పెట్టి మరి బాధితులు ఇప్పుడు తాగానన్నా నేను కూడా లీగల్ వెళ్తా సార్. నేను కూడా లీగల్ వెళ్తా. ఐఎమ్ అడ్వకేట్. ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్. మీరు విన్నా బెదిరించారు. ఇప్పుడు పోలీసులు సార్, మీడియా మిత్రులందరూ కూడా చూడండి. పోలీస్ సార్ వాళ్ళు నన్ను బలవంతంగా బ్లాక్ కార్డ్ టెస్ట్ చేశారు. నేను వెహికల్ చేస్తే నేను ఏమైనా వెహికల్ నడుపుతుంటే సార్ నన్ను ఆఫ్ కార్డ్ టెస్ట్ చేశారు. ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లీగల్ ప్రొసీజర్ తెలియాలనుకుంటా. వెహికల్ డ్రైవింగ్ చేస్తేనే టెస్ట్ చేయాలి. వెహికల్ డ్రైవింగ్ తాగి పోలీస్ వస్తే పబ్లిక్ ప్లేస్ లో ఇప్పుడు తాగానన్నా. ఇప్పుడు ఎక్కడ తాగాను చెప్పింది? ఎప్పుడు ఏమండి? నైట్ ఆల్కహాల్ తీసుకుంటే నైట్ ఆల్కహాల్ తీసుకుంటే అది కరెక్టా కాదా మీరు చెప్పండి. కాదండి, ఏమండి తప్పు. ఇప్పుడు ఎవరో కూడా ఏమండి ఇది ఎంత పక్కదారి పట్టించడానికి పోలీసులు చేస్తే చర్య. ఆచి చికెన్ మసాలా.